మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులైనా నాకు సొంత తమ్ములతో అయినా నాకు ఇక్కడ విచ్చేసిన పలంనేరు మీడియా వాళ్ళ అందరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా అవుట్డోర్ 5 రాష్ట్రాలకు గల్ఫ్ కంట్రీస్ కి ఇతర దేశాలకు కూడా ఈ రోజు నేను ఒక మనస్ఫూర్తిగా విన్నపాన్ని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు పీచులు అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, మిథునన్న గారికి, జిల్లా అధ్యక్షులైన భరత్ గారికి, ఎమ్మెల్సీ ఎక్స్ వాళ్ళందరికి కూడా నేను నా కుటుంబ సభ్యులైన నా తమ్ములు మీడియా వాళ్ళ తరఫున ప్రతి అందరికి కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. నేను ఈ రోజు ఆ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి నేను మనస్ఫూర్తిగా ఎవరు బలంతో లేకుండా నా మనసుకి నేకే అనిపించి నేను ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది. కావున ఈ క్షణం నుంచి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి ఆకుల గజేంద్రకు, ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు, ఆర్మీ కావచ్చు, మిత్ర బృందం కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు ఎవరికే గాని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాది 37 సంవత్సరాల నా రాజకీయ జీవితము ఈ 37 సంవత్సరాల్లో ఎదిరీలు కావచ్చు, పక్కీలు కావచ్చు, అందరూ కూడా నన్ను నా సేవలు నా దీన్ని అందరూ వాడుకున్నారే గాని నాకు ఎక్కడ గానీ న్యాయం జరగలేదు. అది వస్తుందేమని నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా పనికిరాని చిన్న చిన్న దుష్టశక్తుల వల్ల కూడా నాకు పదవి ఇవ్వలేకపోయినారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను ఇక్కడ ఎవరిని గాని దూషించడము, ఇంకో మాట్లాడడము నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఆడ ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా. పెద్దిరెడ్డి కుటుంబంలో నేను ఒక ముఖ్య అనుచరుడిగా ఉన్నా గాని ఎక్కడే గాని 1% కరప్షన్ ఎక్కడ గాని చేయలేదు. నేను ఆకుల గజేంద్ర కావచ్చు, ఆకుల గజేంద్ర కుటుంబం కావచ్చు, ఆకుల గజేంద్ర ఆర్మీ కావచ్చు, ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు, ఆకుల గజేంద్ర మిత్ర బృందం కావచ్చు, ఎవరైనా సరే ఆకుల గజేంద్రకు సంబంధించిన వర్గం మొత్తం మేము అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత ఎవరెస్ట్ శిఖరాన్ని తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి ఆయన తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో అంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి, రాష్ట్రంకే అన్ని వర్గాల్లో ఒక కుటుంబ సభ్యుడైన రాజకీయం అంటే ఎట్లా చేయాలా అని ప్రజలకు నిరూపించిన వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన ఆశీర్వాదంతో ఆయన ఆధ్వర్యంలో తొందరలో నేను చేరుతున్నా. ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నన్ను, నా కుటుంబాన్ని, నా వర్గాన్ని ఏ విధంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినారు. నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినంగా వినంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తున్నా. అదేవిధంగా కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్లో ఆ అడుగులో వెనకాల ఆకుల గజేంద్ర అడుగు కూడా తుది శ్వాస వరకు ఉండదనేసి కూడా నాకు జన్మజీవ తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ, మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఏ దుష్ట శక్తి అయినా సరే, ఏ రాజకీయ దుష్ట శక్తి అయినా సరే ఆకుల గజేంద్రాన్ని ఆపలేరు. మీరు తలకిందులు తపస్సు చేసినా సూర్య భగవాన్ కిరణాలు ఆపగలిగే శక్తి ఎవరికైతే లేదో ఆకుల గజేంద్రాన్ని ఆపే దమ్ము ధైర్యంగా ఎవరికి లేదనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటున్నా. మీరు అడిగినారు పదవి అనేసి, పదవి నాకు డోంట్ కేర్. ఎమ్మెల్యే పదవి ఇస్తామని చెప్పినప్పుడు నేను పట్టించుకోలా, జడ్పీ చైర్మన్ ఇస్తామన్నప్పుడు పట్టించుకోలా, ఎమ్మెల్సీ అన్నారు, కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. ఆ రోజే నేను భయపడినోని, బాధపడినోని. రోజు పదవులు ఆశించాలా. జనసేనలోకి నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు నాకు నచ్చినాయి. నా మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి చాలా దగ్గర పోలికలున్నాయి. దానివల్ల నేను డబ్బు సంపాదించిన అవసరం నాకు అంతకంటే లేదు. నా వ్యాపారాలు నాకున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఏ పదవి లేకపోయినా ఒక కార్యకర్తగా నేను జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలకి ఒక సేవ చేసుకుంటూనే ఉండాలనేది కూడా మీ అందరి సమక్షంలో సగౌరవంగా తెలుపుకుంటున్నా. తమ్ముడు, మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ కూడా నాకు అదే విధంగా మీరు ఎప్పుడు ఇస్తారనేసి కూడా మీ అందరిపైన నమ్మకంతో నేను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పండగ వాతావరణంలో బిజీగా కుటుంబ సభ్యులతో ఉంటే కూడా
నేను ఒక మాట పిలిచిందంటే వెంటనే మీరు అందరూ వచ్చిన దానికి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజం సార్.